హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ బ్రష్ చేసేస్తున్నాను. నేను చేసేసిన తర్వాత బ్రష్ చేయకుండా మొహంతో ఏ పని చేసుకోకూడదండి. అందుకే ఫస్ట్ బ్రష్ చేసేసి తర్వాత ఏ పని అయినా చేస్తాను నేను. ఈరోజైతే చాలా పనులు ఉన్నాయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉదయం నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేశాను, ఏమేమి వంటలు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మా చంటోడికి కూడా మొహం కడిగేస్తున్నాను. వాడికి కూడా మొహం కడిగేసి చక్కగా టిఫిన్ పెట్టేసామనుకోండి, కూర్చోబెట్టి తర్వాత 1 by 1 మనం అన్నీ చేసుకోవచ్చు. ఇల్లు తుడుస్తాను, కూర్చోరా బాబు అంటే ససేమేరా నేనేం కూర్చోను, నువ్వు నన్ను ఎత్తుకుని తోడాల్సిందే అని చెప్పాడండి. ఇంకేం చేస్తామండి, పిల్లల్ని బాధ పెట్టలేం కదండి. ఎత్తుకుని చంకలో పెట్టుకుని ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి. ఇంట్లోనూ నీళ్ళు పారపోసాడు, చిరాకగా అయిపోయిందండి. ఏం చెయ్యాలి ఇప్పుడు, తడిబట్ట పెట్టేద్దాంలే సర్లే అని వాడిని ఎలాగోలాగా బుజ్జగించి దింపానండి. దింపితే ఇలా బయట తీసుకొచ్చాను కదండి. వాడికి గేట్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. అందుకని గేట్ ఎక్కేద్దాం కదా అని బయటకు వచ్చాడు. సరే అలా ఆడుకొని అని నేను చూసుకుంటూ ఈ లోపల తడిబట్ట పెట్టేస్తున్నానండి. చిరాగ్గా అయిపోయింది, నీట్గా లేకుండానే. ఇది చేసేసి ఫ్యాన్ వేసామనుకోండి, 1 నిమిషంలో ఆరిపోతుంది కదా, చక్కగా ఉంటుంది నీట్గానే. నేను అసలుకే వారం రోజు విడిచి రోజు పెడతాను, కానీ వారంలో పనులు ఎక్కువైపోయి 4 రోజులు అయిపోయిందండి పెట్టక. 4 రోజులు అయిపోవడంలో ఇల్లంతా చండాలంగా చిరాకుగా అయిపోయింది. అలా అయిపోతే చూడ్డానికే చిరాకు వస్తుంది. గమ్మున ఎవరన్నా వచ్చారనుకో ఏమనుకుంటారండి, వీళ్ళైతే ఇల్లు నీట్గా పెట్టుకోలేదు, చిరాకుగా ఉంది, ఎక్కడే వదిలేసారు అని అనుకుంటారు కదా అనేసి సర్లే చూద్దాం, ముందు తడిబట్ట పెట్టేసి తర్వాత టిఫిన్లు అయ్యి పనులు చూద్దాంలే అని అనుకుంటున్నానండి. తర్వాత అయితే టిఫిన్ దోశలు వేసి పెట్టేసాను. దోశలు రెసిపీ చాలాసార్లు చూపించాను కదా, అందుకు చూపించలేదు. ఇదైతే నాటుకోడి అండి. నాటుకోడి గ్రీన్ కర్రీ చేస్తున్నాను నేను. దీనికైతే నేను పెద్ద ఉల్లిపాయ కోసి, పచ్చిమిరకాయలు 2 కోసి, కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గబెడుతున్నాను. తర్వాత పెద్ద కొత్తిమీర కట్ట ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ మిక్సీ పట్టేశానండి. పేస్ట్ అంతా తీసుకొచ్చి ఒక పెద్ద కొత్తిమీర కట్ట, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ గ్రేవీ కోసం. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత అది కూడా మగ్గిన తర్వాత పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద స్పూన్ పచ్చి మసాలా వేసానండి. ఇది కూడా చక్కగా బాగా నూనె తేరే వరకు మగ్గబెట్టుకోవాలండి అన్నీని. ఇలా నూనె తేరే వరకు మగ్గిన తర్వాత ఒక పెద్ద గరిటెడు కారం వేసానండి. నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో నాటుకోడి కదా, ఇంకా కొంచెం కారంగా ఉంటే టేస్టీగా బాగుంటుంది. ఈ మసాలాలో కారం అంతా నూనె మగ్గిన తర్వాత అప్పుడు ఒక 4-5 సార్లు కడిగిపెట్టిన చికెన్ ఉంది కదండి, అది చికెన్ నీళ్ళు వార్చేసి చక్కగా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని దీన్ని కూడా నీరు లాగే వరకు చక్కగా మగ్గబెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్లోనే పెట్టాను, నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని చక్కగా దీన్ని బాగా మగ్గబెడుతున్నానండి. బాగా మగ్గబెట్టుకోవాలి నూనెలోను. అలా నూనెలో ముక్క మగ్గితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా నూనె తేరింది. ఈ టైంలో మనకు కావాల్సినంత వాటర్ పోసుకుని, నేనైతే మ్యాక్సిమం చిక్కటి గ్రేవీ చేస్తానండి. అంత పలచగా ఉంటే మాకైతే నచ్చదు. ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి ఒక 4-5 విజిల్స్ పెట్టేస్తాను. అప్పుడు చక్కగా 4-5 విజిల్లు అయిన తర్వాత ఇంకా వాటర్గా ఉంది కదండి, అదంతా మగ్గే వరకు నేనైతే మగ్గబెడతాను. మీకైతే ఈ స్టేజీలో కావాలనుకుంటే ఇలా దించేసుకోండి. నాకైతే మా ఇంట్లో ఇష్టం ఉండదండి, కొంచెం ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పు వేసాను. మా వాళ్ళకైతే ఇంత పలసగా ఉంటే నచ్చదు,
కొద్దిగా చిక్కగా ఉండాలన్నమాట. మీకు కావాలితే ఈ స్టేజీలో దింపేసుకోవచ్చు పులుసులాగా. ఒక్కొక్కరి ఇష్టాలు ఒకలా ఉంటాయి కదండి, అందరి ఇష్టాలు ఒకలా ఉండవు. చూసారు కదా, ఇలా తిక్కి గ్రేవీ కావాలండి మా వాళ్ళకి. ముక్కతో పాటు ఓట వేసుకుంటే చక్కగా అన్నాన్ని కలిసిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి గ్రేవీ అయితే రుచి చాలా బాగుంటుంది. ఇంక ఈ టైంలో దింపేసుకుంటానండి, ఈ గ్రేవీ సరిపోతుంది. ఎప్పుడైనా కర్రీకి ఇలాగే చేస్తాను. తర్వాత భోజనాలు అయిన తర్వాత నేనేం పని చేశాను అనేది. భోజనాలు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత చక్కగా మనకు అంట్లు ఉంటాయి కదా, అంట్లు అనేవి తోమేసుకోవాలండి. తోముకున్న తర్వాత ఒక స్నాక్ ఐటెం చేశానండి నేను. ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు చేయలేదు నేను. అందరూ యూట్యూబ్లో తెగ చేసేస్తున్నారు కదా, అవి అసలు ఎలా వస్తాయో, బాగుంటాయో బాగోవో, నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా. ఈసారి ట్రై చేద్దామని కొంచెం చిన్న ముక్క కోరి, చిన్న చిన్నవి 2 ముక్కలు కోరి ట్రై చేశానండి. అదే సొరకాయ గారెలు, మేము ఆనపకాయ అంటాము, ఆనపకాయ గారెలు అనమాట. మేము ఎప్పుడు వేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. కానీ సూపర్గా వచ్చినాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అవి అసలు చెప్తేనే కానీ ఎవరికైనా బియ్యం పిండి సొరకాయ అంటే ఎవరు నమ్మరండి, అంత టేస్ట్గా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కానీ నేను వేరే వాళ్ళు చూసి చేశాను, నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి. ఇదిగోండి, చిన్న చిన్న ముక్కలు 2 ముక్కలు తీసుకుని చక్కగా సన్నగా తురిమేసుకుంటున్నానండి. మధ్యాహ్నం స్నాక్స్కి ఇది. నైట్ వరకు అని చెప్పాను కదా, నైట్కి చేసిన కర్రీతో సహా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే 1 బై 1 ఏమేమి పనులు ఎలా చేసుకుంటాననేది. ఈ లోపల ఇంకా ఏమైనా పనులు ఉంటే చేస్తాను, కానీ ఇంక నాకు కుదరలేదండి షూట్ చేయడానికి. చూసారు కదా, ఇలాంటి ముక్కలు 2 ముక్కలు కోరాను నేను. లోపల గుజ్జు తీసేసి ఒక నానబెట్టింది ఒక గుప్పుడు శనగపప్పు వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లము, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు. శనగపప్పు వేయడం వల్ల అక్కడక్కడ క్రంచీగా శనగపప్పు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనూ తడి బియ్యం పిండి మనం ఆడించుకుని ఆరబెట్టుకుని ఎండబెట్టుకుని ఉంచుకుంటాం అనుకోండి, అదైతే జిగురుగా ఉండి బాగుంటుందండి. మనం నీళ్ళు ఏం పోయకూడదండి. మన సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో మనం సరిపడగా కరివేపాకు వేసానండి నేను, కొత్తిమీర వేయలేదు. ఆ వాటర్తోనే మనం సరిపడగా పిండి వేసుకుని కలుపుకోవాలండి. నేను కొద్దిగానే కలిపాను, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫస్ట్ టైం వేస్తున్నానని. నాకైతే ఒక 9-10 అయినాయి. కొంచెమే వేసాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సాస్తో నంచుకుని తినొచ్చు. కొత్తిమీర పచ్చడి ఉంది నా దగ్గర, ఉత్తిగా తిన్నా కూడా చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, కారం కారంగా ఏది అవసరం లేదు. అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా దగ్గర కొత్తిమీర పచ్చడి ఉంది, నేనైతే కొత్తిమీర పచ్చడితో తిన్నాను. పిల్లలైతే సాస్ వేసుకుని తింటే బాగుంటుందండి. ఒక 9 గారెలు అయినాయి నాకు, టేస్ట్ బాగుంది. ఈసారి ఎప్పుడైనా చేసుకోవాలి. సర్వపిండి అంటారు చూసారా, ఏంటది, అయ్యే ఏంటో అంటారు, సర్వపిండి అప్పాలు అయ్యి అంటారు తెలంగాణ సైడ్. అవి కూడా చేయలేదండి ఎప్పుడు నేను, ఈసారి అవి కూడా చేసుకోవాలి. అది ఎలా ఉంటుందో తెలీదు, అది కూడా చేస్తే ఫస్ట్ టైమే. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. మళ్ళీ నైట్కి పొద్దున్న కర్రీ అయిపోయిందండి. ఇది కూడా గ్రీన్ కలరే. ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు చక్కగా మిక్సీ పట్టేసానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గపెట్టేశాను. దాంట్లో చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పచ్చి మసాలా వేసాను, చిటికెడు కారం వేసానండి. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను కదా, అది కొద్దిగా కారం వేసాను. ఇవంతా బాగా మగ్గిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ చిన్ని గ్లాసులు, ఒక 10 ml ఉంటుందేమో, అంత వాటర్ వేసానండి. పోసి దీంట్లో ఇది ఉడికేటప్పుడు 3 కోడిగుడ్లు కొట్టేసానండి నేను. దీన్ని ఇప్పుడు నేను గ్రీన్ పొడి చేస్తానన్నమాట, కోడిగుడ్లతో గ్రీన్ పొడి. అంటే కొంచెంమంది ఉక్కురు అంటారు, కొంచెంమంది పొరట అంటారు, కొంచెంమంది ఫ్రై అంటారు, దీన్నే చాలా రకాలుగా పిలుస్తారండి. నేనైతే దీన్ని ఉక్కురు అని అంటాను. కాకపోతే కొద్దిగా ఆకుకూరలు ఎక్కువ తినాలి కాబట్టి ఇందులో కొంచెం కొత్తిమీర పేస్ట్ వేసానండి, పాలకూర పేస్ట్ వేసుకోవచ్చు, తోటకూర పేస్ట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీకు కనుక మా ఛానల్లో
రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళండి, చూడండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉన్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మానే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీకు నచ్చిందనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోనూ. సూపర్ రెసిపీస్ ఉంటాయి. పనులు ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా అనేది ఉంటుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా చేయండి. బాయ్ అండి. ఇంక ఈ వీడియో ఇంతవరకును.